Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, తెలంగాణ స్టేట్లో గ్రూప్ 1కి సంబంధించి కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ ఎన్నో రోజుల క్రితం ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ ప్రిపరేషన్ మెల్లిగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి బజ్ వినిపిస్తోంది. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వడం కరెక్టా? కొన్ని సందర్భాల్లో గ్రూప్ 1 కరెక్టా, గ్రూప్ 2 కరెక్టా అన్న క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. బట్ ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేశాను. ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎవరు ప్రిపేర్ అవుతే బాగుంటుంది, ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది, ఎంత టైం పడుతుంది ప్రిపరేషన్కి సంబంధించి, ఇలాంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వీడియోలో అడ్రస్ చేస్తాను. అండ్ దానికంటే ముందు సరే, ఇవన్నీ చెప్పే కంటే ముందు అసలు నోటిఫికేషన్ వస్తుందా, నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలిస్తేనే మేము స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని అడుగుతుంటారు. సో 26లో గ్రూప్స్కి సంబంధించి నోటిఫికేషన్ పైన ఎటువంటి సిగ్నల్ కానీ సైన్ కానీ కనిపించట్లేదు. అయితే మనమేం 26 స్టార్టింగ్లో లేం, 26 ఎండింగ్లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు మాత్రమే ఉంది 26కి. సో 28లో ఎలక్షన్స్ ఉంటాయి. 27 ఈజ్ అ బఫర్ జోన్. ఎంత అవునన్నా కాదన్నా 27లో నోటిఫికేషన్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఓట్లు అడిగే ఛాన్సెస్ లేవు. అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా లేవు. సో ఆ కాంటెక్స్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సరే, వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే ఒక వర్గం ఉంటుంది. వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతే సో ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది కాలేజీలో లాగా సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామినేషన్, జస్ట్ ఎగ్జామినేషన్కి ఒక 1 వీక్ బిఫోర్, 2 డేస్ బిఫోర్, 1 మంత్ బిఫోర్ చదువుతానంటే కుదరదు. సో ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో పైగా డిగ్రీ అయిపోయిన తర్వాతనే దీంట్లోకి వస్తారు కాబట్టి సో లైఫ్కి సంబంధించి కూడా లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి. సో మనం ఏదో టైం పాస్కి జస్ట్ అలా ట్రై చేసి చూద్దాము అనుకునే వాళ్ళు ఉండరు అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ ఫర్ దిస్ గ్రూప్ 1, మళ్ళీ గ్రూప్ 1లో గ్రూప్ 2లో రెండిట్లో ఏది ఈజీ అని అడిగితే, ఏది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఏది కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని అడిగితే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గ్రూప్ 1 ఈజ్ ఈజియర్ దాన్ గ్రూప్ 2. ఎలా ఈజీయో కూడా చెప్తాను. అండ్ అలాగే గ్రూప్ 1 కాంపిటీషన్ ఈజ్ వెరీ ఈజీ దాన్ గ్రూప్ 2. అలా ఎలా చెప్తున్నారు సార్ అని అడుగుతూ ఉంటారు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. జనరల్గా ఒక స్టూడెంట్ గ్రూప్ 1 ఈజీయా, గ్రూప్ 2 ఈజీయా అన్న క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు కొన్ని ఆన్సర్స్ పెట్టేసుకుంటున్నారు. గ్రూప్ 2 ఈజీ, గ్రూప్ 1 కష్టం. సో ఎందుకు ఇది గ్రూప్ 2 ఈజీ, ఎందుకు గ్రూప్ 1 కష్టం అని అనుకుంటారంటే, జనరల్గా గ్రూప్ 2 మనం ఎగ్జామ్ రాసేటప్పుడు జస్ట్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది. సో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒక బబ్లింగ్ చేయాలి. మనం ఎలాగో చదువుతాం కదా, ఆ ఆప్షన్లో ఏదో ఒక మూలన మనం చదివిన టాపిక్స్ ఉంటాయి కదా, దాన్ని ఈజీగా బబుల్ చేసేస్తే గ్రూప్ 2 ఈజీగా కొట్టేసుకుంటాం అని అనుకుంటాం. మరి గ్రూప్ 1 ఎందుకు కష్టం సార్ అని అన్నప్పుడు, గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ రాయాలి, ఒక పేపర్స్ని ఫిల్ చేయాలి, మనము ఎఫర్ట్స్ పెట్టాలి. కాబట్టి గ్రూప్ 1 ఈజీ అంటే గ్రూప్ 1 కష్టం అనుకుంటారు. అంటే ఈ గ్రూప్ 1 ఈజీ, గ్రూప్ 1 లేకపోతే గ్రూప్ 2 ఈజీ, లేకపోతే గ్రూప్ 1 కష్టం, గ్రూప్ 2 కష్టం, ఈ రెండిట్లో ఏది ఈజీ ఏది కష్టం అని డిసైడ్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ ఫిజికల్ ఎఫర్ట్స్ని పారామీటర్గా తీసుకుంటున్నారు. సో గ్రూప్ 1కి ఫిజికల్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, గ్రూప్ 2కి ఫిజికల్ ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి, కాబట్టి గ్రూప్ 2 ఈజీ. మళ్ళీ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా గ్రూప్ 2 మొత్తం కూడా నువ్వు సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతావు. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1లో మెంటల్ ఎఫర్ట్స్ గ్రూప్ 2కి పెట్టే మెంటల్ ఎఫర్ట్స్తో పోల్చితే గ్రూప్ 1కి పెట్టే మెంటల్ ఎఫర్ట్స్ ఈజ్ ఫార్ లెస్సర్ దాన్ దట్. అందుకే గ్రూప్ 1 ఈజ్ ఈజీ. సో కానీ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత తెలుస్తుంది. పెట్టేకంత ముందు ఇలా బయట ఉండి ఎస్టిమేట్ చేస్తే గ్రూప్ 1 కష్టం అన్నట్లుగానే ఉంటుంది. సో ఇంకా దాని గురించి లైక్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా ఈజీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో లెట్ us గో టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 1కి సంబంధించి చూస్తే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను. సో ద థింగ్ ఈజ్ నథింగ్ బట్ 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు తెలంగాణ స్టేట్లో 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు, అంటే ఈ ఏజ్ గ్యాప్లో ఉండాలి. దీంతో పాటు అడిషనల్గా ఖచ్చితంగా ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ కంటే ముందు ఆ డిగ్రీ అయిపోవాలి. పర్ష్యూ చేయకూడదు, నోటిఫికేషన్ కంటే ముందు అయిపోవాలి. ఫర్ సపోజ్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చింది 29th జూలైకి వచ్చింది. ఈ 29th జూలై నోటిఫికేషన్ కంటే ముందే నీ గ్రాడ్యుయేషన్ అయిపోవాలి ఒకవేళ ఎస్ఐ అయితే.
నీ ఇంటర్మీడియట్ అయిపోవాలి ఒకవేళ కానిస్టేబుల్ అయితే. అలాగే దీనికి కూడా డిగ్రీ గ్రాడ్యుయేషనే కాబట్టి గ్రాడ్యుయేషనే ఎలిజిబిలిటీ కాబట్టి నోటిఫికేషన్ కంటే ముందు డిగ్రీ అయిపోవాలి. 18 to 44 ఇయర్స్ గ్యాప్ ఉండాలి, ఏజ్ ఉండాలి. సో నెక్స్ట్ దీంతో పాటు అడిషనల్గా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇది ఖచ్చితంగా అవసరం అనుకుంటారు కాబట్టి జస్ట్ ఒక వేలో చెప్తున్నాను. సో ఇది మీరు డిగ్రీ ఫెయిల్ అయినా పర్వాలేదు, జస్ట్ అంటే బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఈ నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ అయిపోవాలి. సో దట్ ఈస్ వాట్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్ 1లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది అండ్ దేర్ ఆఫ్టర్ మనకు మెయిన్స్ ఉంటుంది. సో దట్స్ ఇట్, ప్రిలిమ్స్ మెయిన్స్. ఒకప్పుడు ఇంటర్వ్యూ ఉండేది గ్రూప్ 1కి, ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు. సో ప్రిలిమ్స్ మాత్రమే ఉంటుంది. సో మనకు 150 మార్క్స్కి ప్రిలిమ్స్ ఉంటుంది. సో 900 మార్క్స్కి మెయిన్స్ ఉంటుంది. 900 మార్క్స్కి మెయిన్స్ ఉంటుంది. సో ఒక్కసారి ప్రొసీడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మెయిన్స్ డిస్కస్ చేస్తాను, దెన్ మనం ప్రిలిమ్స్కి వస్తాం. సో మెయిన్స్లో చూస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత అంటే ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్ దాటిన తర్వాత సో మనకు మెయిన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. సో మీరు జస్ట్ క్వాలిఫై అవుతే చాలు. సో క్వాలిఫైయింగ్ పేపర్ అంటే మీకు అందులో ఎక్కువ మార్కులు డిస్టింక్షన్లో మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అవుతే చాలు. సో ఆ తర్వాత వీ విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎస్ఏ ఉంటుంది. సో ఎస్ఏ 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ అంటాం. హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ అంటే ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది. సో ఆ కల్చర్ కాంటెక్స్ట్లో ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీకి 50 మార్క్స్, తెలంగాణ హిస్టరీకి 50 మార్క్స్, జాగ్రఫీ అనే సబ్జెక్ట్కి 50 మార్క్స్. సో టోటల్గా దీనికి కూడా 150 మార్క్స్ ఉంటుంది. అండ్ దేర్ ఆఫ్టర్ పాలిటీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది. ఇక్కడ జియోగ్రఫీ, ఇక్కడ గవర్నెన్స్. సో ఈ మూడింటికి 50 మార్క్స్, 150 మార్క్స్ ఉంటుంది. సో దీని తర్వాత మనం చూసినట్లయితే సో ఎకానమీ ఉంటుంది. ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. సో దానికి 150 మార్క్స్ ఉంటాయి. సో సేమ్ అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకొక వైపు డేటా ఇంటర్ప్రిటేషన్. నేనేదో బోర్డు పైన చూపిస్తే అది చదివినట్టు ఉంటుంది, మీకు ఓవరాల్గా చూస్తే మీ మైండ్లో కూర్చోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. మళ్ళీ డిఐ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి పెట్టించుకోకండి. సో అది మనకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చెప్తాను నేను. సో ఎస్ఎన్టీ 100 మార్క్స్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్ ఉంటుంది. సో దీనికి కూడా మనకు 150 మార్క్స్ యాడ్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్, దీనికి 150 మార్క్స్ ఉంటాయి. సో మనం చూస్తుంటే 1, 2, 3, 4, 5, 6 into 150. సో దాట్ ఈక్వల్ టు ఇవన్నీ కలిపి మనకు 900 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో సరే, ఇందులో మనకి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఛాన్సెస్ ఉంటాయంటే డిఫరెంట్ స్పెల్స్లో పిలిచారు. జనరల్ కేటగిరీ ఆల్మోస్ట్ ఒక 460+ మార్క్స్ వస్తాయి జనరల్ కేటగిరీ. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ తగ్గుతుంది. సో ఒక 460+ మార్క్స్ దాటితే యు ఆర్ క్వాలిఫైడ్. అంటే టోటల్గా ఈ గ్రూప్ 1 మెయిన్స్లో 900 మార్క్స్కి ఒక 50% ప్లస్, అంటే 450 మార్క్స్ కదా, 10 మార్కులు ఎక్కువ, ఒక 50 to 51% అనుకోండి. సో లైక్ ఇన్ఫాక్ట్ 50.5 అనుకోండి. సో జస్ట్ 50% మార్కులు దాటితే మీకు గ్రూప్ 1 సెలెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే 50% కదా అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఇంత దాటితే ఇందులో అంటే ఎక్కువ మార్కులు రావాలి ఇవేం లేవు. అయితే ఇక్కడ చూడండి, సేమ్ అంటే ఇంకొంచెం ప్రొసీడ్ అయ్యే ముందు ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ మై అకాడమీ. సో సివిల్ సర్వీసెస్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి మేము ఇచ్చిన కోచింగ్ వల్ల మాకు వచ్చిన సక్సెస్ రేట్ ఇదంతా కూడా ఇటు ఏపీలో, ఇటు తెలంగాణలో అండ్ సో ఇండియా వైడ్గా సివిల్ సర్వీసెస్లో వీఆర్ ప్రొవైడింగ్ ద కోచింగ్. సో రోహిత్స్ అకాడమీ పర్టికులర్గా గ్రూప్స్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం. ఏపీలో, తెలంగాణలో 100కు పైగా సెలక్షన్స్. సో మా దగ్గర ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో సో ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో స్టూడెంట్స్కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మొత్తం మీకు అప్పచెప్తారు ఒక యాప్ రూపంలో. అందులో ఇంతకుముందు చెప్పినట్టు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎలా చదవాలి? ఒకసారి హిస్టరీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ సడన్గా మధ్యలో ఆపేసి జాగ్రఫీకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆపేసి తెలంగాణ మూమెంట్కి వెళ్ళిపోతారు. అరే ఎకానమీ కష్టం కదా అని మళ్ళీ ఎకానమీ. అంటే మీకంటూ ఒక గైడెన్స్ ఇచ్చి ఇదిగో ఇలా ప్రొసీడ్ అవ్వాలి అనే ఒక మెంటార్షిప్, పర్సనలైజ్డ్ థింగ్స్ ఉండవు.
దీని బిగ్గెస్ట్ ఆన్లైన్ ప్రాబ్లం. దానివల్లనే ఆన్లైన్లో మాకు ఎక్కట్లేదు అనిపిస్తుంది. మీకు ఒక డౌట్ వస్తుంది, లేకపోతే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో అప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి ఒక పర్సన్ ఉండాలి. సో ఇటువంటివి ఓవర్కమ్ చేయడానికి రోహిత్స్ అకాడమీలో మేము ఇలా డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టుగా ప్లానర్స్ని ప్రొవైడ్ చేస్తాం. సో చూడండి, సో అలాగే కంటెంట్కి ఆల్రెడీ ఉన్న వాళ్ళు, సో ప్రిలిమ్స్ కంటెంట్ మీ దగ్గర ఆల్రెడీ అయిపోతే మెయిన్స్ కంటెంట్ ఎలా వెళ్ళాలి. ఒకవేళ చూడండి ఇక్కడ, ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ యూ కెన్ డైరెక్ట్లీ లిజన్ టు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ అనొచ్చు. అంటే నీకు ప్రిలిమ్స్ నాలెడ్జ్ ఉంటే మెయిన్స్ కంటెంట్ వెళ్ళండి, ఒకవేళ లేదు అనుకోండి ప్రిలిమ్స్ కంటెంట్ చూడండి. సో సేమ్ అట్లాగే ఇండియన్ పాలిటీ, న్యూస్ పేపర్ అండ్ అలాగే చూడండి మీకు ఇక్కడ ఒకవైపు ఎంప్లాయీస్ కోసం ఒక ప్లాన్ అండ్ అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కోసం ఒక ప్లాన్. సో కొంతమందికి 10 hours టైం దొరుకుతుంది, కొంతమందికి 5 hours టైం దొరుకుతుంది. అయినప్పటికీ కూడా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విధంగా ఇలా డే వైజ్ ప్లాన్ ఇచ్చి, సో ఆల్మోస్ట్ మీకు ఒక 150 daysలో 150 రోజుల్లో గ్రూప్ 1 కంప్లీట్గా అయిపోతుంది. అయితే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ కంటెంట్ని ఫోకస్ చేస్తూ మెయిన్స్ని ఇగ్నోర్ చేయట్లేదు. మా దగ్గర ప్రిలిమ్స్ క్లాసెస్ సపరేట్గా ఉంటాయి, మెయిన్స్ క్లాసెస్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ప్రిలిమ్స్ ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్ చెప్తాడు, అదే ఇండియన్ హిస్టరీ మెయిన్స్ శివాజీ సార్ చెప్తాడు. అలాగే సేమ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే జగదీష్ సార్ జాగ్రఫీ, ప్రిలిమ్స్ సపరేట్ ఉంటాయి, మళ్ళీ మెయిన్స్లో క్వశ్చన్ ఆన్సర్ సపరేట్గా ఉంటుంది. ఇండియన్ పాలిటీ నాదే, క్వశ్చన్స్ సపరేట్గా మెయిన్స్ ఆన్సర్లో ఉంటుంది, ప్రిలిమ్స్ సపరేట్ ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, సో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్ 100 marks ఉంది కాబట్టి దాని హిదాయతుల్లా సార్, శ్రీరామ్ గంగాధర్ సార్, సత్యనారాయణ సార్ ఈజ్ అ తెలుగు అకాడమీ ఆథర్. సో అలాగే ఎకానమీ మున్రత్నం నాయుడు సార్ చెప్తున్నారు. అండ్ సేమ్ అట్లాగే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇటు ఇషాక్ సార్ అండ్ ఇటు మేత్ర శ్రీనివాస్ సార్ టీచ్ చేస్తున్నారు. సో ఇలా తెలంగాణ హిస్టరీ దత్తు సార్ టీచ్ చేస్తున్నారు. సో ఇట్లా ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సపరేట్గా, మెయిన్స్ సపరేట్గా, ఎంతసేపు వీడియో క్లాసెస్ చూడాలి, ఎంతసేపు మెటీరియల్ చదవాలి అండ్ ఎప్పుడు టెస్ట్ రాయాలి. అండ్ అలాగే మేము అన్ని కొత్తగా చెప్తున్నాను అని చెప్పట్లేదు. సో ఇండియన్ హిస్టరీ మీకు దానికి లైవ్తో పని లేదు, అప్డేషన్స్తో పని లేదు, తెలంగాణ మూమెంట్ పని లేదు, కానీ వీటికి లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. జాగ్రఫీ కొత్తగా లైవ్ స్టార్ట్ అయింది, ఇండియన్ పాలిటీ స్టార్ట్ అయింది, డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ అవుతూనే ఉంది, సొసైటీ కూడా స్టార్ట్ అయింది, ప్రిలిమ్స్ కంటిన్యూ అవుతుంది అండ్ సేమ్ అట్లాగే సొసైటీ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో కూడా. సో మీకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మెల్లిమెల్లిగా మిమ్మల్ని ట్రాక్లో పెడుతూ ఒక 150 to 200 daysలో మీతో సిలబస్ కంప్లీట్ చేపిస్తాం. అయితే చూడండి, సేమ్ అట్లాగే గ్రూప్ 2కి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే మా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఒక 5 days చదివి మీరు మధ్యలో ఆగిపోతే నెక్స్ట్ ఏం చదవాలి, ఈ ఒక 5 days గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ వల్ల మీరు ఎక్కువ డిమోటివేట్ అవుతారు. తర్వాత మళ్ళీ ఏం చదివామో కూడా మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ప్రాబ్లం ఉంటుంది. మీకు 5 days అయిపోయింది, గో ఫర్ ద 6th day. సో అంటే గ్యాప్ ఎంతైనా రాని, మళ్ళీ 6th day, ఒక 10 days గ్యాప్ వచ్చిందా మళ్ళీ 7th day. ఏ రోజు ఏం చదవాలి, క్లియర్ కట్ టార్గెట్ ఉంటుంది, ఎంత టైం స్పెండ్ చేయాలనే థింగ్స్ ఉంటాయి. కాబట్టి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చదువుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ చదవాలి అని ఫీలింగ్ ఉంటుంది, బట్ వాళ్ళకి బెస్ట్ ప్లాన్ ఉండదు. ఆ ప్లాన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అయితే మన దాంట్లో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ చేయిస్తాం. ఎలాగో మీకు ఒకసారి చూడండి, మీకు ఇప్పుడు గ్రూప్ 1 సబ్జెక్ట్స్ ఏవైతే చూపించానో ఇక్కడ ఐల్ జస్ట్ టెల్ యూ. మీకు ఇక్కడ హిస్టరీ, ఇదే హిస్టరీ తెలంగాణ గ్రూప్ 2లో 50 marks ఉంటుంది. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. ఈ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కలిపి సో తెలంగాణ గ్రూప్ 2లో 30 marks. ఈ రెడ్ మార్క్ అంతా కూడా గ్రూప్ 2 అనుకోండి. సో నెక్స్ట్ పాలిటీ 50 marks ఉంటుంది గ్రూప్ 2లో. సొసైటీ కూడా 50 marks ఉంటుంది గ్రూప్ 2లో. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, ఎకానమీ తెలంగాణ గ్రూప్ 2లో 150 marks ఉంటుంది. సో సేమ్ అట్లాగే చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మెంటల్ ఎబిలిటీ లాంటిది. సో దీంట్లో నుంచి ఒక 15 questions వస్తాయి పేపర్ 1లో భాగంగా. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది కదా, సో తెలంగాణ మూమెంట్లో 150 marks వస్తాయి గ్రూప్ 2లో. అంటే మీరు గ్రూప్ 1 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి అవుతే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి, 150 300, సో 350 400 450 480 ప్లస్ 50 అంటే 495 marks. తెలంగాణ గ్రూప్ 2 600 marksకి ఎగ్జామ్ ఉంటుంది. 600 marksలో అంటే మీరు గ్రూప్ 1 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే మీతో గ్రూప్ 2కి సంబంధించి ఆల్మోస్ట్ 500 marks మీతో చదివిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 600కి దగ్గర వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రిలిమ్స్ అని చెప్పాను కదా, ఈ ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్సే గ్రూప్ 2 పేపర్ 1లో కూడా ఉంటుంది. ఇంకా వాటిని కూడా కలిపేస్తే మీరు ఆల్మోస్ట్ గ్రూప్ 2కి సంబంధించి 600 marks పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిన థింగ్స్ ఉంటాయి.
సో అందుకే డు నాట్ గెట్ డిమోటివేటెడ్. సో మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 2 వాళ్ళతో కూడా మీరు పోటీలో ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటున్నాను కదా, ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాస్తారు. ఓన్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళే రాస్తారు. అయితే ప్రిలిమ్స్‌లో ఎవరు ఎక్కువ ముందుగా ఉంటారంటే గ్రూప్ 2. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ పైన చాలా మంచి పట్టు ఉంటది. సో మీరు గ్రూప్ 2 వాళ్ళతో పోటీ పడుతున్నారు ప్రిలిమ్స్‌లో. మీరు ప్రిలిమ్స్ అవుతేనే మెయిన్స్‌కెళ్తారు. సో వీళ్ళను డిఫీట్ చేసి మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 పోటీలో ఉండాలి. అంటే వీళ్ళకంటే ఎక్కువ మీతో చదివిస్తాను. సో గ్రూప్ 1 చదివినప్పుడు గ్రూప్ 2కి సంబంధించిన టోటల్ సిలబస్ అయిపోతది. అలా తర్వాత మీరు పోటీలో నిలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్స్‌లో చూడండి లక్షలాది మంది రాస్తారు. అక్కడ వాళ్ళు తీసుకునే రేషియోని బట్టి ఉన్న వేకెన్సీస్‌ని బట్టి ఉంటది. ప్రిలిమ్స్‌లోనే దాదాపుగా ఎలిమినేషన్ అయిపోతది. సో మెయిన్స్‌లో కొంచెం చిన్న చిన్న ఎఫర్ట్స్‌తో మనము సాధించడానికి బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్తున్నాను కదా, సో గ్రూప్ 1 మీకు తక్కువ టైం ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి అసలు టైమే లేదనుకోండి, సో ఒక రోజు 3 గంటలు చదవండి. అస్సలకే టైం లేదనుకోండి 2 గంటలు చదవండి. సో టైం ఎక్కువ ఉంటే 4 అవర్స్ చదవండి. సాటర్డే, సండే టైం ఎక్కువ దొరుకుతది. సో ఇలా గ్రాడ్యువల్‌గా మెల్లిమెల్లగా చదువుతూ ఉంటే సో సబ్జెక్ట్ పైన ఫోకస్ పెరుగుతది. చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా పుడతది. ఇన్‌ఫాక్ట్ మీకలా చెప్పడానికి బెస్ట్ కంటెంట్ మన దగ్గరుంది. రోహిత్స్ అకాడమీలో క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి సో ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటది. మళ్ళీ రెన్యువల్ ఛాన్సెస్ ఉండవు. మా దగ్గర గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ ఉంటది. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 ఒకవేళ గ్రూప్ 2 సెపరేట్ కావాలన్నా సెపరేట్ గ్రూప్ 2 ఉంది. దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు చూడొచ్చు ఇది గ్రూప్ 1 ప్లానర్ అన్నాను కదా, ఇలా మీకు గ్రూప్ 2 ప్లానర్ కూడా ఉంటది. 1, 2, 3, 4, 5, 6 అన్నట్టు. మన దగ్గర గ్రూప్ 2 తీసుకున్న వాళ్ళకి ఎండోమెంట్ వీటన్నిటిని కలిపి చదివే ఆప్షన్ కూడా ఉంటుంది. సో గ్రూప్ 1 తీసుకుంటే 2, 3, 4 ఎండోమెంట్, జీపీఓ అన్నిటికీ మిమ్మల్ని ప్రిపేర్ చేయిస్తాం. అంటే 1 ఇయర్‌లో సో ఎంత వర్స్ట్ కేస్‌లో గ్రూప్ 1 మిస్ అయినా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ మీతో తెప్పిస్తాను. సో అలా చెప్పడానికి మేము మా టీమ్ ముందున్నాం. నేను ఐయామ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అండ్ రోహిత్స్ అకాడమీ. నేను 2 సార్లు యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో 2016 నుంచి 2026 వరకు 10 ఇయర్స్‌గా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్‌ని టీచ్ చేస్తున్నాను. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో 2 సార్లు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిపోయి ఒక రిసెర్చ్ స్కాలర్‌గా కంటిన్యూ అవుతున్నాను. అంటే అకాడమిక్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, కాంపిటీటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్టూడెంట్స్‌కి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్‌ని పర్సనల్‌గా తెలిసిన నేను మీకు ఆ కంటెంట్‌ని ఇంకాస్త సులభం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. సో అది గైస్. సో ఎవ్వరైనా డిగ్రీ అయిపోయిన ఎవ్వరైనా కూడా దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. ఎప్పుడు ప్రిపేర్ అనే కాన్సెప్ట్ వెనకడగేయండి. ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను ఏదైతే బెస్ట్ ప్లాన్ ఇచ్చానో ఆ ప్లాన్ ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. ఫ్యూచర్ మా వల్ల గ్రూప్ 1 అవుతదా? అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్తాను ఇప్పటి నుంచి చదివితే ఖచ్చితంగా గ్రూప్ 1 కొడతావని. కానీ రేపు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటే అది అవ్వదు. ఇప్పుడు నేను అంటాను అసలు నీకు ఏం ఐడియా లేదు, బేసిక్స్ కూడా నాలెడ్జ్ లేదు, నీ వల్ల గ్రూప్ 1 కాదు అని చెప్తాను. నేనన్న మాటల్ని నువ్వు సీరియస్‌గా తీసుకొని, కసిగా తీసుకొని సాధించి రోహిత్ సార్‌కి సమాధానం చెప్తాను అని చెప్పి నువ్వు కసిగా చదివితే అవుతావు. నేను అవుతానన్నా నువ్వు ప్రిపేర్ అవ్వకపోతే ఫెయిల్ అవుతావు. నేను అవ్వవు అని చెప్పినా నువ్వు గట్టిగా ప్రిపేర్ అవుతే సెలెక్ట్ అవుతావు. సో నీ వల్ల అవుతదా కాదా నువ్వు పెట్టే ఎఫర్ట్స్ పైన ఉంటది. సో ఎఫర్ట్స్ పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రాపర్ ఎఫర్ట్స్ తెలిస్తే మనకు సక్సెస్ వస్తది. ఆ ప్రాపర్ ఎఫర్ట్స్ చెప్పడానికి మేము మీ ముందున్నాం. మేము ఆల్రెడీ నా బెస్ట్ ప్లాన్‌ని మీకు చూపించాను. సో ఈ ప్లాన్ పీడీఎఫ్స్ చూసి మీరు డిసైడ్ అవుతాను అనుకుంటే 9110556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఏదైనా ప్రిపరేషన్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి. ఇది నా నంబరే. నేను మీకు రెస్పాండ్ అవుతాను. చాలా మంది పేరెంట్స్ కూడా నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లేదా ఏదైనా కామన్ డౌట్స్ ఉంటే అడగండి. ముఖ్యంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి కామన్ డౌట్స్ ఉన్నాయి. ఎవరికైనా జస్ట్ ఆస్క్ మీ దిస్, దెన్ ఐ విల్ ప్రొసీడ్ అకార్డింగ్‌లీ. ఓకే. అండ్ ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.